అధ్యక్ష 2019లో ప్రభుత్వాలు మారినాయి అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ టెర్రరిజం నడిచింది అధ్యక్ష. అధ్యక్ష ఏకపక్షంగా ఆనాడు పీపీఎస్ని రద్దు చేసిన విషయం అందరూ తెలిసింది అధ్యక్ష. దీనివల్ల ఏమైందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేది ఏర్పడింది అధ్యక్ష. అధ్యక్ష ఇన్ఫోసిస్ ఫౌండర్ మోహన్ దాస్ పై గారు ఇవన్నీ చూసి ఆయన స్టేట్మెంట్ కూడా ట్వీట్ చేశారు అధ్యక్ష. ఇన్వెస్టర్ సెంటిమెంట్ లో జగన్ డిస్ట్రాయింగ్ ఆంధ్ర ఎకానమీ, ఫార్మర్ ఇన్ఫోసిస్ డైరెక్టర్ మోహన్ దాస్ పై. ఏపీ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు, మీది టెర్రరిజం జగన్ని ప్రశ్నించిన మోహన్ దాస్ పై. ఆంధ్రాకు బ్యాడ్ న్యూస్, జగన్ ఒంటి చేతితో నాశనం చేస్తున్నారని మోహన్ దాస్ పై ఆనాడు స్టేట్మెంట్ కూడా ఇష్టం జరిగింది అధ్యక్ష. అంటే ఒక ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఎలా వీక్ అయిందనే దానికి ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఒక ఉదాహరణ అధ్యక్ష. ఒక్కసారి ఇన్వెస్టర్ సెంటిమెంట్ వీక్ అవుతే ఎలాంటి పరిస్థితులు వస్తే నేను కొన్ని ఉదాహరణ చెప్పాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉంది అధ్యక్ష. ఏకంగా అధ్యక్ష లూలు అధ్యక్ష, లూలు మేము కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం, హోటల్ కడతాం, గ్రేడ్ ఏ ఐటీ స్పేస్ విశాఖపట్నంలో కడతాం అంటే అది క్యాన్సిల్ చేసి పంపించేసే పరిస్థితి అధ్యక్ష. ఆనాడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా మేము పట్టుబడి పెడతాం కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం మేము అడుగు పెట్టామని కూడా వాళ్ళు పబ్లిక్గా ప్రెస్ స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష ఇట్లా చూస్తే అమర్ రాజా, లూలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్, కాంజ్యూవెంట్, ట్రైటన్, ఇంకా జాకీ లాంటి సంస్థలు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి అధ్యక్ష. అమర్ రాజా బ్యాటరీ గురించి మాట్లాడారు. అమర్ రాజా బ్యాటరీ ఇస్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. కార్పొరేట్ ట్యాక్స్ పేయర్లో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అధ్యక్ష అమర్ రాజా బ్యాటరీస్ అధ్యక్ష. ఏం చేశారు అధ్యక్ష, వాళ్ళు కేటాయించిన భూమిని ఏకపక్షంగా క్యాన్సిల్ చేశారు. దాని తర్వాత ఎక్కడో పొల్యూషన్ జరుగుతుంది అధ్యక్ష, అది మా ఊరు పక్కన చంద్రగిరి నియోజకవర్గం. ఏనాడు ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ లెడ్ పాయిజనింగ్ పొల్యూషన్ జరిగిందని చెప్పలేదు అధ్యక్ష. కానీ కావాలని వాళ్ళు ఆ రోజు పొల్యూషన్ జరుగుతుందని పొల్యూషన్ అధికారులందరినీ పంపిస్తే ఏకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఆనాడు హైకోర్టు ఏం చేసింది అధ్యక్ష, హైకోర్టు చాలా స్పష్టంగా ఆర్డర్లో డోంట్ ట్రబుల్ అమర్ రాజా, మెయింటైన్ స్టేటస్ కో అని ఆర్డర్లో కూడా చెప్పే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష ఈ యొక్క నిర్ణయం వల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు ఎంత నష్టపోయారో మనందరం ఆలోచించాలి. ఆనాడు అమర్ రాజా సంస్థ నిర్ణయం తీసుకొని ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడి పెట్టామని తెలంగాణకి వెళ్ళింది అధ్యక్ష. ఆనాడు తెలంగాణలో ఉన్న మంత్రి గారు వాళ్ళని స్వయంగా రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసి రాండి మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టండి అంటే సుమారుగా 10,000 కోట్ల పెట్టుబడి, డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ అధ్యక్ష, 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థ ఈ రోజు పక్క రాష్ట్రం కలిపింది అధ్యక్ష. దే ఆర్ బిల్డింగ్ అ గిగా ఫ్యాక్టరీ అధ్యక్ష. నాకు ఎప్పుడు చూస్తే బాగా వేస్తున్నాయి. ఇప్పుడు రీసెర్చ్ సెంటర్ కూడా అద్భుతంగా మనం చూపించారు అధ్యక్ష, ఎంత బ్యూటిఫుల్ రీసెర్చ్ సెంటర్ కడుతున్నారు. అవన్నీ చిత్తూరు జిల్లాకు వచ్చేది అధ్యక్ష, రేణిగుంట బయట వచ్చేది అధ్యక్ష. ఆ కంపెనీని తరిమేశారు అధ్యక్ష. రెండోది పీపీఏ క్యాన్సిలేషన్ అధ్యక్ష, క్యాన్సిల్ చేశారు, వాళ్ళు అటు పక్క కూర్చున్నారు. ఈరోజు ఒక పీపీఏ క్యాన్సిలేషన్ వల్ల మా ఎనర్జీ మంత్రి గారికి సుమారుగా 10,000 కోట్ల భారం పడింది అధ్యక్ష. లీగలీ వీ హ్యావ్ టు పే నౌ, మాకు ఆప్షన్ లేదు ఇక్కడ. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా పెట్టుబడులు పెట్టండి బాబు, మీరు వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చేయండి అని రెన్యూని అడిగితే ముందలా మా ఇష్యూ తేల్చండి, ఆనాడు యూనిలాటరల్గా మీరే కదా క్యాన్సిల్ చేశారు అని వాళ్ళు ఈరోజు ప్రశ్నించే పరిస్థితి అధ్యక్ష. నష్టపోయింది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువకులు అధ్యక్ష. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇక్కడ నేను గౌరవ సభ్యుల్ని కొంచెం ఇది ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. అధ్యక్ష ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశారు, ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టారు. కానీ వైకాపా ఎంపీలు ఏం చేశారు అధ్యక్ష, పార్లమెంట్లో ఆ కంపెనీ పైన కరప్షన్ అలిగేషన్స్ చేశారు. కరప్షన్ అలిగేషన్స్. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ అనేది కరప్షన్ అలిగేషన్స్ మీద చాలా సెన్సిటివ్గా ఉంటాయి అధ్యక్ష. వాళ్ళకి గ్లోబల్ కంప్లైన్సెస్ ఉంటాయి. వాళ్ళు కేవలం భారతదేశంలోనూ అమెరికాలో కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో అన్ని దేశాలు, ప్రపంచంలో అన్ని దేశాల్లో వాళ్ళు చర్చిస్తారు అధ్యక్ష. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళతో డిస్కషన్ జరుగుతుంది అధ్యక్ష. ఈ యొక్క స్టేట్మెంట్ వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. పాపం ఒక వ్యక్తి చైర్మన్ అవ్వాల్సిన వ్యక్తి ఆనాడు పార్లమెంట్ సాక్షిగా ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కదా,
దానివల్ల ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. 6 నెలలు వాళ్ళు చైర్మన్ అయ్యేదానికి కూడా వాళ్ళ కంప్లైంట్స్ బోర్డు ఇట్లా పార్లమెంట్లో, ఇండియన్ పార్లమెంట్లో ఒక ఎంపీ గారు ఇట్లా మాట్లాడారని చెప్పారు. వాళ్ళు చెప్పారు ఇంకా మేము ఆంధ్ర రాష్ట్రం మేము రాము. నేను ఇప్పుడు అడిగితే చెప్పారు చాలరానైనా మీరు చేసింది మాకు, మేము ఆంధ్ర రాష్ట్రంకి రామని చెప్పే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష సింగపూర్ ప్రభుత్వం అధ్యక్ష ఏం చేశారు? కనీసం వాళ్ళతో మాట్లాడారా? యూనిలాటరల్గా యూ హ్యావ్ క్యాన్సిల్డ్ అగ్రిమెంట్స్, యూనిలాటరల్ G2G యూనిలాటరల్లీ క్యాన్సిల్ చేశారు. దానివల్ల ఎవరు నష్టపోయారు? భారతదేశం నష్టపోయింది, మన పరువు పోయింది. నేను మన కేంద్రంలో ఒక మంత్రి గారు కలిస్తే ఆయన చెప్పారు మీరు క్యాన్సిల్ చేశారు, మేము సత్యం ఇక్కడ ఢిల్లీలో కూర్చుని మాకు ఎక్కువ ఇబ్బంది వచ్చింది, వాళ్ళు ఊకే వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేశారు, ఎందుకు చేశారు ఆయన. అధ్యక్ష సింగపూరియన్ సివిల్ సర్వెంట్ మీద అంటే ఐఏఎస్ ఈక్వలెంట్ సింగపూర్ సివిల్ సర్వెంట్ మీద కేసు పెట్టారు అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం. మళ్ళీ ఏం చేశారు? కేసు ఏం నిరూపించారో? అతని కెరియర్ని ఫినిష్ చేశారు అధ్యక్ష. అంటే ఒక్క కంపెనీ తీసుకురావాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు అధ్యక్ష. కంపెనీలు తరిమేస్తాం చాలా తేలిక, ఇట్లా అనేక కంపెనీలు తరిమేసి ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. ఆనాడు ప్రభుత్వం కొనసాగే జరగలేదు కనుకనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కెళ్ళింది అధ్యక్ష. ఈరోజు ఒక్కొక్క పరిశ్రమ తీసుకురావాలంటే మేము ముగ్గురు ముందు ఫ్రంట్లో కూర్చున్నాం. ఎంత కష్టపడాలో మాకు తెలుస్తుంది అధ్యక్ష. ఈజీ టు క్యాన్సిల్, ఈజీ టు సెండ్ ఆఫ్. ఒక కంపెనీ తీసుకురావాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు బాధ ఆవేదన తెలుస్తుంది అధ్యక్ష. అధ్యక్ష నేను యువగలం పాదయాత్రలో గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో మోహనా తల్లిని కలిసాను అధ్యక్ష. ఆమె రోడ్ పైన కూర్చుని బోండాలు వేస్తుంది అధ్యక్ష. ఆమెను అడిగా కూర్చుని ఏమా ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? అప్పుడు ఆమె ఒకటే చెప్పింది, మద్యంకి మా భర్త చనిపోయారు, నాకు 2 అబ్బాయిలు ఉన్నారు, 30 సంవత్సరాలుగా నేను ఇక్కడ బోండాలేసి నేను అమ్ముతున్నా, వాళ్ళిద్దరికి ఉద్యోగాలు ఇప్పించండి చాలు, ఇంకా నాకు ఏమీ అవసరం లేదు అని ఆమె చెప్పింది అధ్యక్ష. ఆనాడే మేము నిర్ణయించుకున్నాం అధ్యక్ష, సూపర్ 6లో తొలి హామీ ఆంధ్ర రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆనాడే మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష గత ప్రభుత్వం చేసిన ఎకనామిక్ ఫైనాన్షియల్ టెర్రరిజం వల్లనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి 94% సీట్లు ఇచ్చి గెలిపించి మమ్మల్ని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష. అధ్యక్ష 2024 నుంచి పునర్నిర్మాణం ప్రక్రియ ప్రారంభించాం అధ్యక్ష. ఆర్నిసలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ మేము కష్టపడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష 25 వరల్డ్ క్లాస్ పాలసీస్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఏ రాష్ట్రం లేని విధంగా వరల్డ్ క్లాస్ పాలసీస్ మేము తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటికీ మా ఇండస్ట్రీస్ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు, ఎనర్జీ మంత్రి గారు కూడా ఉన్నారు. మేమందరం కష్టపడి అధ్యక్ష 340 MOUలు సుమారుగా 10.4 లక్షల కోట్ల పెట్టుబడి అధ్యక్ష. MOUs అయినాయి, గ్రౌండింగ్ విషయం కూడా వస్తాను అధ్యక్ష. ఇంకోటి వచ్చే అధ్యక్ష ఇంకొక 3 లక్షల కోట్ల పెట్టుబడికి ఇన్ పైప్ లైన్ ఉంది అధ్యక్ష. ఇది కేవలం గడిచిన 16-17 నెలల్లో మేము సాధించింది అధ్యక్ష. అధ్యక్ష చాలా మంది నన్ను అడిగారు అధ్యక్ష, మీ దగ్గర ఏముంది, మేము ఇంత నష్టపోయాం, తిరిగి ఆంధ్ర రాష్ట్రం ఎందుకు రావాలంటే వాళ్ళకి 3 కారణాలు ఇస్తాను అధ్యక్ష. ఒకటి, మాకు ప్రూవన్ ట్రాక్ రికార్డ్ ఉన్న నాయకుడు ఉన్నాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణ అభివృద్ధి చేసిన వ్యక్తి ఉన్నాడు. ఆనాడు హైదరాబాద్ని మేము కట్టాము, పరిశ్రమలు తీసుకొచ్చాం, మాకు ట్రాక్ రికార్డ్ ఉంది, అలాంటి అద్భుతమైన నాయకుడు మా దగ్గర ఉన్నారని మేము చెప్పాం అధ్యక్ష. రెండోది అధ్యక్ష స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అధ్యక్ష. ఈరోజు గర్వపడుతున్నాం, ఒక ప్రపోజల్ వస్తే 3 రోజుల్లో క్లియర్ చేస్తున్నారు. అందరం కష్టపడుతున్నాం అధ్యక్ష. SIPC, SIPB, క్యాబినెట్ నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ఎక్కడ ఒక రోజు డిలే చేస్తే పక్క రాష్ట్ర కంపెనీ పట్టుకెళ్ళిపోతుందని భయంతో కూడా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఏ ఒక్క కంపెనీ పక్క రాష్ట్రంలో పోకూడదని మేము వర్క్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు మా ఇండస్ట్రీస్ మంత్రి గారు, ఎనర్జీ మంత్రి గారు కానీ, SME మంత్రి గారు కానీ మేమందరం ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం అధ్యక్ష. ఒక్క కంపెనీ తమిళనాడుకి వెళ్ళినా కర్ణాటక వెళ్ళినా మేము అందరం డిస్కస్ చేస్తాం, ఇది ఎట్లా మిస్ అయ్యాం, మన ట్రాక్లో ఉండే కదా ఎట్లా పోయిందని మేము అందరం కూర్చొని మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఒక్కొక్క కంపెనీ మేము సీరియస్గా తీసుకుంటాం. ఎందుకు పోవాలి, అన్నీ ఉన్నాయి మన దగ్గర, కష్టపడుతున్నాం కదా, ఇంకేం చేద్దాం, తప్పులు ఏం జరిగినాయి, ఎట్లా సరిదిద్దుకుందాం అనే పరిస్థితికి మేము అందరూ ఓపెన్గా డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. మాకు ఎలాంటి నామోషి కూడా లేదు, ఓపెన్గా మాట్లాడుకుంటున్నాం, అన్నీ డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే ఇంకో మూడోది, స్టేట్ విత్ స్టార్టప్ మెంటాలిటీ. మేము కొత్త రాష్ట్రం, నాకు ఆ కసి ఉంది, ఆ ఆకలి ఉంది, మీకు పెట్టుబడులు తీసుకురావాలని ఉంది, రండి మీకు ఏ కలర్ కార్పెట్ కంటే వేస్తాం, పెట్టుబడులు పెట్టండి ఆంధ్ర రాష్ట్రాన్ని మేము చెప్తున్నాం అధ్యక్ష. ఒక పద్ధతి ప్రకారం మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే ఒక హెవీ ఇండస్ట్రీస్లో ఆర్సిలర్ మిత్తల్, BPCL,
ఎన్టీపీసీ, ఐటీ ఎలక్ట్రానిక్స్ అధ్యక్ష టీసీఎస్, కాగ్నిసెంట్, గూగుల్ డేటా సెంటర్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఇంకా క్వాంటమ్ వ్యాలీ బై ఐబిఎం అంటే సౌత్ ఏషియాలోనే అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ కూడా అమరావతికి రాబోతుంది అధ్యక్ష. రెన్యూబుల్ ఎనర్జీలో రెన్యూ, టాటా పవర్, వారీ, ప్రీమియర్ ఎనర్జీ కేవలం పవర్ ప్రొడక్షనే కాదు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో పెడతామని కూడా చెప్పే పరిస్థితి అధ్యక్ష. హాస్పిటాలిటీ అధ్యక్ష దుర్గేష్ గారు ఇక్కడ లేరు. దుర్గేష్ గారి నాయకత్వంలో అద్భుతంగా హాస్పిటాలిటీ చేస్తున్న అధ్యక్ష. ఒక తాజ్ కానివ్వండి, ఐటీసీ కానివ్వండి, మేఫేర్ కానివ్వండి, ఇప్పటికీ 6,000 కీస్ అంటే 6,000 రూమ్లు కట్టేదానికి హాస్పిటాలిటీ బిజినెస్ లో హోటల్స్ అందరు రమ్మన్న అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు మా అందరికీ జీఎంకి టార్గెట్ ఇచ్చారు. 50,000 కీస్ హోటల్స్ మీరు కట్టాలి 5 సంవత్సరాల్లో. టూరిజం ద్వారానే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తే నిరుద్యోగ యువకులకి మీరు ఇది చేయండి అని కూడా వాళ్ళు మాకు ఆదేశాలు జారీ చేశారు అధ్యక్ష. రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా పట్టుకొచ్చాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ లేదు విశాఖపట్నంలో. ఐటీ స్పేస్ కట్టాలి. జీసీసీస్ డెవలప్ చేసే కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష. నేను బెంగళూరుకి వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని బతిమలాడి తీసుకొచ్చాను అధ్యక్ష. ఏఎన్ఎస్ఆర్ వచ్చింది, సాలాపూరి సత్తా వచ్చింది అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్ వెళ్ళి చూడండి అధ్యక్ష. సాలాపూరి సత్తా ఎలాంటి భవనాలు కట్టారో, ఎలాంటి కంపెనీస్ అక్కడ పనిచేస్తున్నాయి అధ్యక్ష. ఆనాడు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ కార్పెట్ వేసి వాళ్ళు తీసుకొచ్చి లీజులో భూమి ఇచ్చారు. తక్కువ ధర లీజులో భూమి ఇచ్చి అద్భుతమైన భవనాలు కడితే ఈరోజు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వచ్చినాయి, జీసీసీలు వచ్చినాయి. తద్వారా నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అధ్యక్ష. అలాంటి పరిశ్రమలు తీసుకొచ్చారు అధ్యక్ష.